వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మన ఆరోగ్యం మన క్రమశిక్షణ పైనే ఆధారపడి ఉంటుందని అందరికీ తెలుసు. కానీ మన లైఫ్ స్టైల్ అందుకు భిన్నంగా ఉండడంతోనే అంత అస్తవ్యస్తంగా మారుతోంది. ఇక అక్కడితో మొదలు మన ఆరోగ్య స్థితిగతులు మారుతూ ఉంటాయి. దాని ఫలితమే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న చాలా రకాల రుగ్మతలు. సరే, ఇప్పుడు మన రెగ్యులర్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. పైల్స్, ఫిషర్స్, ఫిస్లా వంటి సమస్యలు ఎలా వస్తాయి, వాటికి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబికా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో పైల్స్, ఫిషర్స్, ఫిస్లా ఈ సమస్యలు మనం కొంతమందిలో చూస్తూ ఉంటాం. సో ఫస్ట్, పైల్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటారు? పైల్స్ డెవలప్ అవ్వడానికి ముఖ్య కారణాలు లైక్ జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండడం, వాటర్ ఇంటేక్ తక్కువైపోవడం. మోర్ దెన్ అంటే ఒక పర్సన్ రోజుకి 1 లీటర్ 1.5 లీటర్ వాటర్ తాగుతున్నారు. సో ఆబ్వియస్లీ అక్కడ మెటబాలిక్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. అండ్ ఇది మీరు అన్నట్టు లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ కారణంగా కావచ్చు. ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో ఇలాంటి పర్సన్స్లో ఏంటంటే వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది. ఏసీ రూమ్స్లో కూర్చోవడం వల్ల కూడా థర్స్ట్ అనేది తగ్గిపోతుంది. సో మేజర్ డ్రాబ్యాక్ వాటర్ అనేది ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్, జంక్ ఫుడ్ కన్జంప్షన్ కానీ మనం తీసుకున్న ఆహారంలో పౌష్టికాహార లోపం ఉండడం, అండ్ ఎట్ ద సేమ్ టైం విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఫ్రూట్స్, సలాడ్స్ ఇలాంటివి మిస్ అవుతున్నప్పుడు, ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పైల్ సమస్య మనం ఎప్పుడు ప్యాథలాజికల్ పైల్స్ అని చెప్పడం జరుగుతుంది అని అంటే, మనకి యానోరెక్టల్ ఇష్యూస్లో పైల్స్, ఫిషర్, ఫిస్చులా 3 కండిషన్స్ మనం నోటీస్ చేస్తుంటాం. అండ్ ఈ పైల్స్, ఫీజర్స్ డైరెక్ట్గా పైల్స్ ప్రాబ్లమే రావచ్చు, లేదా సెకండరీ కాంప్లికేషన్స్ ఆఫ్ అదర్ సిమ్టమ్స్ ద్వారా మనకి పైల్స్ బయటికి ప్రొట్రూడ్ అవ్వచ్చు. ముందుగా ఈ పైల్స్ అంటే ఏంటి? హిమోరాయిడ్ ప్లెక్సస్ అంటే ఈ కవటాలు ఏవైతే ఉంటాయో రెక్టల్ ఏరియా లోపల, అంటే మలద్వారం లోపల ఈ కవటాలు అనేవి మల విసర్జన సమయంలో మలాన్ని బయటికి పంపించే ప్రక్రియలో ఇది హెల్ప్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ హిమోరాయిడ్ ప్లెక్సస్లో వాపు కానీ అల్సరేషన్స్కి కానీ గురవడం జరుగుతుందో ఆ టైంలో మనకి అది పైల్స్ కాస్త ప్యాథలాజికల్గా డిజీజ్ పిక్చర్ కింద మారుతుంది. వై బికాజ్ యానల్ కెనాల్ కూడా నారో అయిపోతుంది. మల విసర్జన సమయంలో అక్కడ నర్వ్స్ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో, బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా కంజెషన్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా బ్లీడింగ్ అవ్వడం, ఈ స్టేజెస్లోకి వెళ్తూ ఉంటారు. మేజర్ డ్రాబ్యాక్, దీర్ఘకాలికమైన మలబద్ధకం సమస్య ఉన్న పేషెంట్స్లో ఈ పైల్స్ డెవలప్ అవ్వచ్చు. వై బికాజ్ అక్కడ కాన్స్టిపేషన్ అనేది ఎంత సివియర్గా ఉంది, 2 to 3 డేస్కి ఒకసారి మల్ల విసర్జన జరుగుతుందా, రెగ్యులర్గా బవల్ మూమెంట్ ఉన్నప్పటికీ కూడా హార్ట్ స్టూల్ ఉందా అనేదని హిస్టరీ తీసుకోవాలి. అదర్ ఫ్యాక్టర్స్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్పొచ్చు. కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో, ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళలో, వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్న వాళ్ళలో, జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్లో తీసుకున్నట్టయితే కొంతమంది తెలిసి తెలియకుండా అన్నెసెసరీ పెయిన్ కిల్లర్స్ తీసేసుకుంటుంటారు, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. సో కొద్దిగా మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీంట్లో పేషెంట్స్ ఏమనుకుంటారంటే వేడి చేసిందేమో అని అపోహపడుతూ ఆ కండిషన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ప్రాబ్లం అనేది. హిమోరాయిడ్స్ అనేవి ఆ డిజీజ్ పిక్చర్లోకి, అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఇలా స్టేజెస్లోకి గ్రేడేషన్ వైజ్ ఆ ప్యాథలాజికల్ సిమ్టమ్స్ కూడా వ్యారీ అవుతుంటాయి. కాల్ తీసుకుందాం అండి. హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి అమ్మా. హలో చెప్పండి సార్. హలో మేడం. వింటున్నానండి, చెప్పండి. మాకి అదే ఫిషర్స్ ఉన్నట్టుంది మేడం మా సమస్య. ఓకే, ఇప్పుడు నేను ఒక 10 రోజుల నుంచి టాబ్లెట్స్, టానిక్, ట్యూబ్స్ అన్ని వాడుతున్నాను. ఓకే, చెప్పండి సార్. హలో, నమస్తే మేడం. చెప్పండి అమ్మా. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. మా ఆయనకి మోషన్ వెళ్ళేటప్పుడు అది బ్లడ్ వస్తుంటుంది, కూర్చునేటప్పుడు బాగా పెయిన్ వస్తుంటుంది మేడం మా ఆయనకి. ఓకే, ఎంతకాలం నుంచి అనేది ఎప్పుడు ఎంతకాలం నుంచి ఉంది ప్రాబ్లం మీకు? ఇది 1 month అంతే మేడం. ఇది 1 month నుంచి. ఓకే, మోషన్ క్లియర్ గానే ఉందమ్మా, హార్డ్ గా ఉందా?
మోషన్ ఒక్కొక్కసారి ఫ్రీగా వస్తుంటుంది, ఒకసారి ఘాట్ గా వస్తుంది. అది డైలీ 2-3 టైమ్స్ వెళ్తాడు. ఒక్కసారి మాత్రమే ఫ్రీగా క్లియర్ గా వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ టైం పోయి వచ్చినాక రెండోసారి మూడోసారి వెళ్ళినప్పుడు కొద్దిగా వస్తుంటుంది. ఆ కొద్దిగా వచ్చినప్పుడు పెయిన్ వస్తుంటుంది మేడం. అది ఓకే, ఈ 1 మంత్ నుంచి ఈ 1 మంత్ నుంచి 1 or 2 డ్రాప్స్ అట్లా వస్తుంటుంది. ఓకే, ఫైన్ అమ్మా. ఈ గత 1 మంత్ నుంచే ప్రాబ్లం ఉందమ్మా, ఇది వరకు ప్రాబ్లం ఉండేదా? ఇది వరకు అంటే సమ్మర్ లో ఒక 2 days 3 days అట్లా కనిపించింది, తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు ఈ 1 month నుంచి ఎక్కువ వస్తుంటుంది మేడం అట్లా. ఓకే ఓకే, బ్లడ్ కూడా 1 or 2 డ్రాప్స్ ఉంది అంతే? అంతే మేడం. ఓకే, ఫైన్ అంటే అమ్మా. ఫైన్ అమ్మా. సో యానోరెక్టల్ ఇష్యూస్, ఫిజరీ ప్రాబ్లంలో ఏమవుతుందంటే లైక్ మల ద్వారం దగ్గర ఒక కత్తి కోత లాంటి చిన్న పగులు, అంటే ఇట్స్ ఓన్లీ ఒక పేపర్ టేర్ చేస్తే ఎంత చిన్న క్రాక్ లాగా ఏర్పడుతుందో చిన్న క్రాక్ లాగా ఏర్పడుతుంది. సో ఈ ఫిజరీ ప్రాబ్లం కూడా బవల్ డిస్టర్బెన్స్, బవల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటుందమ్మా. సో దీనివల్ల ఏమవుతుందంటే మల విసర్జన ప్రాపర్గా జరగకపోవడం, మల విసర్జన జరిగిన తర్వాత నొప్పి అనేది 1 గంట నుంచి రోజంత వరకు కూడా ఉండడం, మంట, సూదులతో గుచ్చినట్టుగా ఉండడం, దీంతో పాటు బ్లడ్ కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కానీ నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. అదే పైల్స్లో అయితే మనకు పైల్స్తో పాటు ఫిజరీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతమందికి. సో మీ హస్బెండ్ విషయంలో పైల్స్ కూడా డెవలప్ అవుతున్నాయా లేదా సింగిల్ ఫిజరీ ప్రాబ్లమే ఉందా చూడాల్సి ఉంటుంది. కొద్దిగా డైట్ మేనేజ్మెంట్, ఇప్పుడు ప్రస్తుతం కొన్ని లాక్సేటివ్ సిరప్స్ తాగుతున్నప్పుడు మోషన్ సాఫ్ట్గా వచ్చినట్టు ఉంటుంది లేదా హార్డ్ స్టూల్ ఉంటుంది. సో న్యాచురల్గా మెటబాలిక్ సిస్టమ్ అనేది వృద్ధి చెంది సాఫ్ట్ స్టూల్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఎక్కువగా ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకుంటూ ఉండాలి. మెడికేషన్ కూడా వాడుకోండమ్మా, పర్మనెంట్ క్యూర్ ఉంటుంది హోమియోకేర్ ఇంటర్నేషనల్. మరి కాల్ తీసుకుందాం అండి. బాలు గారు. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం. బాలు గారు. హలో మేడం, మీ సమస్య నాకు ప్రెషర్ ప్రాబ్లం మేడం, 2 years అవుతుంది. ఓకే, అన్ని ట్యూబ్స్ అనే వస్తుంది, తగ్గుతుంది, వారం రోజులు మళ్ళీ వస్తుంది మేడం. అది ఓకే ఓకే, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఓకే అండి. ఏజ్ ఎంత అండి ఇప్పుడు మీది? మాకు 49. అదర్ అసోసియేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి? ఏం లేదు మేడం, ఓన్లీ బీపీ ఒకటే. బీపీ ఉంది. బీపీ కంట్రోల్లో ఉంటుందా సార్? కంట్రోల్. ఓకే. అదర్ అంటే లైక్ బవల్ మూమెంట్స్ నార్మల్గా ఉన్నాయండి? మేడం, మోషన్ క్లియర్గా అవుతుందా? మొత్తం క్లియర్ గానే ఉంటుంది. ఓకే. ఫీజర్ అంటే పెయినే ఉందా అండి? బయటికి అంటే స్కిన్ ట్యాక్స్ లాగా ఏమైనా ఉన్నాయండి? ఏం లేదు మేడం, బ్లడ్ గిట్ ఏం రాదు, ఓన్లీ పెయిన్ వస్తుంది, సైడ్ ఇచ్చింగ్ ఉంటుంది, కొంచెం ఇచ్చింగ్ అనిపిస్తూ ఉంటుంది. బాలు గారు, ఇక్కడ ట్రీట్మెంట్ విషయంలో యానల్ ఫీజర్ అని చెప్తున్నారు. సో ఫీజరీ ప్రాబ్లం ద్వారా మనకి ఏంటంటే కాన్స్ట్రిక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది, అంటే బవల్ మూమెంట్స్ పాస్ చేసేటప్పుడు కొంచెం నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంటూ బ్లీడింగ్ కూడా లేదంటున్నారు. సో బవల్ మూమెంట్స్ రెక్టిఫై అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం సిట్ బాత్స్ చేసుకోండి సార్. టబ్లో హాట్ వాటర్ తీసుకొని బిటడిన్ కానీ సాల్ట్ కానీ వేసి సిట్ బాత్స్ అనేది చేయాలి. వై బికాజ్ యానల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు కొద్దిగా మనకి డైటరీ మేనేజ్మెంట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవేవైతే అడిక్షన్స్ ఉన్నట్టయితే ప్రాబ్లం తొందరగా రికవరీ అవ్వదు, డీహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా ఉంటే లిమిటైజ్ చేసుకోండి. మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ ఫీజరీ ప్రాబ్లమ్కి ద బెస్ట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఉంటుందండి. మీకు అక్యూట్ మేనేజ్మెంట్తోనే అంటే ఇనీషియల్ మెడికేషన్తోనే మీకు మంచి రిలీఫ్ వస్తుంది. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. మరి కాల్ తీసుకుందాం అండి. అరవింద్ గారు. అరవింద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అరవింద్ గారు. హలో, యా చెప్పండి సార్. ఏం లేదండి, నాకు మోషన్ తొందర రాదు. ఓకే. కాకపోతే మినిమం 15 నిమిషాలు అవుతుంది. క్లియర్గా చెప్పండి సార్. 45 అండి. ఓకే. టైం పడుతుంది అట్లానే. ఓకే. బ్లడ్ వచ్చేది ఇప్పుడు రావట్లేదు కూడా, కానీ ఏముండవు. ఓకే. కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని? తప్పకుండా అండి. ఇప్పుడు అదర్ అసోసియేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి? ఏంటమ్మా? ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మీకు? నాకు ఏం ఆరోగ్య సమస్యలు లేవు.
ఓకే ఫైన్ అండి అరవింద్ గారు, ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఒకేషనల్లీ రెక్టల్ బ్లీడింగ్ అంటున్నారు, పర్ రెక్టల్ బ్లీడింగ్, అండ్ మోషన్ క్లియర్గా అవ్వడం లేదు. సో మెటబాలిక్ సిస్టమ్ అనేది ప్రాపర్గా, అంటే మనం తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెషన్ అవ్వడం లేదా, గ్యాస్ట్రిక్ అప్సెట్స్ ఉన్నప్పుడు కూడా అన్ఫినిష్డ్ స్టూల్స్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాటర్ ఇంటేక్ బ్యాలెన్స్ అవుతుందా లేదా చూడండి. చాలామంది పేషెంట్స్లో ద ఫస్ట్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్లో మనకి పైల్స్ అనేవి బయటికి కనిపించవు, బ్లీడింగ్ కూడా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ పైల్స్ ఏమైనా ఉన్నాయో కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అట్లీస్ట్ 3 లీటర్స్ పర్ డే వాటర్ కన్జంప్షన్ తీసుకోండి. ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ కానీ సలాడ్ కన్జంప్షన్ కానీ డైట్లో యాడ్ చేసుకోండి. దో ఇవన్నీ యాడ్ చేస్తున్నప్పటికీ కూడా మీకు బవల్ మూమెంట్స్ రెక్టిఫై అవ్వడం లేదంటే డెఫినెట్గా మీరు ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయా, గ్రేడ్ 1 పైల్స్ ఉన్నాయా చూడాల్సి ఉంటుందండి. మరి కాల్ తీసుకుందాం అండి. రవి ప్రకాష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి రవి ప్రకాష్ గారు. నాకు ఫిస్టులా సమస్య ఉందండి. ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్నాండి. ఓకే. నాకు మళ్ళా నొప్పి లేస్తుందండి. నాకు 50 ఇయర్స్ ఉంటాయండి. చిన్నప్పటి నుంచి కూడా మలబద్ధకం బాగుంటదండి. ఓకే. అట్లా ఓకే అండి, ఫిస్టులా ఫిస్టులా సమస్య ఉంటే ఈ మధ్యన ఆపరేషన్ చేయించుకున్నాండి. ఓకే ఫైన్ అండి. సో ఈ మధ్యన కొంచెం నొప్పి లేస్తుందండి. అట్లా ఓకే, డయాబెటీస్ ఏమైనా ఉందా అండి? ఏం లేదండి. ఓకే ఫైన్. సో ఫిస్టులా ప్రాబ్లం అనేది మనకి లైక్ మలద్వారం బయట, అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక చిన్న సెగడ్డ మాదిరి, పింపుల్ మాదిరి ఏర్పడుతుంది. కానీ దీని యొక్క ట్రాక్ అనేది ఇంటర్నల్గా కొన్ని సెంటీమీటర్స్ లోతున దాని ట్రాక్ అనేది ఓపెన్ చేసుకుంటుంది. అదే మనకు ఫేస్ పైన పింపుల్ అలాంటిది వస్తే రికవరీ అయిపోతుంది. బట్ ఇక్కడ ఇది పింపుల్ కాదండి, యాబ్సెస్ అనేది మనకి ఇంటర్నల్గా అబ్నార్మల్ ట్రాక్ ఓపెన్ చేసుకొని అది కాన్స్టెంట్గా చీము నెత్తురు కింద ఫామ్ అవుతూ ఎవ్రీ 15 డేస్ కానీ ఎవ్రీ మంత్లీ కానీ దానిలో డిశ్చార్జెస్ అనేవి బయటికి రావడం, తీవ్రమైన నొప్పి ఉండడం అనేది గమనిస్తూ ఉంటాము. సో ఫిస్టులా ప్రాబ్లంకి సర్జరీ చేయించినప్పటికీ కూడా, అంటే యాబ్సెస్ డ్రైనేజ్ చేయించినప్పటికీ కూడా లోపల వరకు ఆ ట్రాక్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫామ్ అయ్యి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి మనము కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ద్వారా బాడీలో ఉన్న తత్వాన్ని మనం తగ్గించవచ్చండి. రిపీటెడ్ సర్జరీస్ అవసరం లేకుండా ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. మరి కాల్ తీసుకుందాం అండి. కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో కోటేశ్వరరావు గారు హలో చెప్పండి, మీ సమస్యను చెప్పండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు నాకు షుగర్ ఉందండి. ఓకే. రీసెంట్ గా వచ్చిందన్నారు. ఇది మాకు డైజెషన్ ప్రాబ్లం బాగా ఉండదు మేడం. డైజెషన్ ప్రాపర్గా అవ్వడం లేదు. అవునండి. ఓకే. ఈ డయాబెటీస్ డయాగ్నోజ్ అయినప్పటి నుంచి అండి, ఇంతకు ముందు నుంచి కూడానా? హలో మీ సమస్య చెప్పండి సార్. ఈ ప్రాబ్లం షుగర్ వచ్చినప్పటి నుంచి ఉందా? ఎప్పటి నుంచో లేదండి, మొన్న రీసెంట్. డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. ఓకే ఫైన్. ఇక్కడ డయాబెటీస్ ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం డైజెషన్ ప్రాపర్గా అవ్వడం లేదంటున్నారు. సో మీరు ప్రాపర్ టైంకి ప్రాపర్ ఇంటర్వెల్కి ఫుడ్ తీసుకుంటున్నారా లేదా అది ముఖ్యంగా తీసుకోవాలి. అండ్ వన్ థింగ్, బిఫోర్ నుంచే గ్యాస్ట్రైటిస్ ఉందా? ఒకవేళ డయాబెటీస్ వచ్చిన తర్వాత గ్యాస్ట్రైటిస్ వచ్చింది అంటే డెఫినెట్గా ఏమవుతుందంటే చాలామందికి డయాబెటిక్ పేషెంట్స్లో యాంటీ డయాబెటిక్ మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు కొద్దిగా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ వస్తుంటాయి. ప్రాపర్ మీల్ అండ్ ప్రాపర్ వర్కౌట్ ఉంటే ఈ ప్రాబ్లం ఓవర్కమ్ అవుతుందండి. స్టిల్ ఇంకా ప్రాబ్లం ఉంటే మీరు మెడికేషన్ కంటిన్యూ చేసుకోవచ్చండి. మరి కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. ఓకేనండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మీ సమస్యను చెప్పండి. ఓకే ఓకే మేడం. శ్రీనివాస్ గారు, చెప్పండి మేడం. మీ సమస్య ఏంటి చెప్పండి సార్. మేడం ఇప్పుడు నాకు షుగర్ ఉంది మేడం. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే మలబద్ధకానికి వెళ్ళినప్పుడు కొంచెం టైట్ గా వస్తుంది బాగా. ఓకే. దాని గురించి ఏం చేస్తున్నానంటే రోజు టాబ్లెట్ వేసుకుంటే గానీ ఫ్రీగా రావట్లేదు నాకు. ఓకే. అలా ఫ్రీగా రోజు టాబ్లెట్ వేసుకోవటం మంచిదే అంటారా కాదంటారా? ఓకే. ఏజ్ ఎంత సార్ ఇప్పుడు మీది? ఏంటంటే ఏజ్ నాది 46. 46. ఓకే.
డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ ఏమైనా ఉందా అండి? నాది కాదు, ఇంకా వేరే ఏం లేవండి, ఓన్లీ షుగర్ మాత్రమే ఉంది. షుగర్ కంట్రోల్లో ఉందా సార్? షుగర్ కంట్రోల్లోనే ఉందండి. ఓకే, ఫైన్ అండి. సో స్టూల్స్ అన్ఫినిష్డ్ అండ్ ఎట్ ద సేమ్ టైం హార్డ్ స్టూల్స్ ఉన్నప్పుడు, మలబద్ధకం సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు జనరల్గా చాలామంది ఈ లాక్సేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ లాక్సేటివ్స్ అంటే స్మూత్ లాంటి సిరప్స్ కానీ ఇలాంటివి, డల్కోఫ్లాక్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ద నెక్స్ట్ డే బవల్ విల్ బి వెరీ సాఫ్ట్, అది ఇబ్బంది లేకుండా వస్తుంది. బట్ ఇలా మీరు బాడీని న్యాచురల్, అంటే మీ ఏజ్ వచ్చేసి 46, బట్ ఇప్పటి నుంచే మీరు లాక్సేటివ్స్ పైన డిపెండ్ అవుతే అక్కడ బవల్ మూమెంట్స్ కానీ వాటి యొక్క బాడీకి ఇవ్వాల్సిన సపోర్ట్ కానీ కంప్లీట్గా సెడెంటరీ అయిపోతుంది, అంటే దాని వర్కింగ్ మోడ్లో అనేది ఉండకుండా పోతుంది. బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్ ఇష్యూ. మలబద్ధకం సమస్య రెక్టిఫై చేయడానికి మీరు డైటరీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అండ్ వాటర్ ఇంటేక్ మేనేజ్ చేయాలి. స్టిల్ మీకు ఓవర్కమ్ అవ్వడం లేదు అంటే మెడికేషన్ కంటిన్యూ చేయండి. మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇలాంటి లాక్సేటివ్స్ లాంటి కాంబినేషన్ ఉండదు. మీ బాడీలో మెటబాలిక్ సిస్టమ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది, మీ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, వాటిని రెక్టిఫై చేస్తూ మెటబాలిక్ సిస్టమ్ అనేది వృద్ధి చెందేటట్టు ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల కొంతకాలం వరకు కంటిన్యూ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఓవర్కమ్ అవుతుంది సార్. మరి కాల్ తీసుకుందాం అండి. రమేష్ గారు. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం ఒక 10-12 ఇయర్స్ అవుతుంది మేడం. బ్లడ్ వచ్చేది ఎప్పుడైనా సమ్మర్లో ఎక్కువ వచ్చేది మేడం. ఓకే మేడం ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ఒక 1-2 ఇయర్స్ నుంచి కొద్దిగా స్కిన్ అనేది సైడ్ అటు స్కిన్ ఇది స్కిన్ 2 స్కిన్ కొద్దిగా కిందికి వచ్చినాయి. ఎప్పుడైనా ఫిష్ తిన్నప్పుడు, ఈటు వస్తువులు, ఆమ్లెట్ తిన్నప్పుడు కానీ, ఎప్పుడైనా ఈటు వస్తువులు, మామిడి పళ్ళు తిన్నప్పుడు సమ్మర్లో అసలు బ్లడ్ అనేది ఒక 50 grams వెళ్ళిపోతుంది మేడం ఎప్పుడైనా. ఇది ఫ్యూచర్ ఎఫెక్ట్ ఏముంటది అసలు ఏం అర్థం అయితే. మళ్ళీ నార్మల్గా ఇప్పుడు మామూలుగానే బాగా మంచిగానే వస్తుంది, అన్ని బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కానీ ఎప్పుడైనా చేపలు తిన్నప్పుడు కానీ, ఆమ్లెట్ ఎక్కువ తిని హీట్ ఉన్నప్పుడు కానీ, సమ్మర్ లో మాత్రం అప్పుడు ఒక 1 month ఒకసారి కానీ 1.5 months ఒకసారి కొద్ది బ్లడ్ వస్తుంది మేడం. ఒక 4-5 days వస్తుంది, టాబ్లెట్ వాడితే పోతుంది. ఫ్యూచర్ చెప్పండి ఏం చేయాలనేది. యా, తప్పకుండా. మీరు అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఈ డైట్ చేంజ్ చేస్తే ప్రాబ్లం వస్తుందని తాత్కాలికంగా మెడిసిన్ యూస్ చేస్తూ వచ్చారు. బట్ ప్రజెంట్ మీకున్న కండిషన్ అంటే హెమోరాయిడ్స్ అనేవి గ్రేడ్ 3, గ్రేడ్ 4లోకి వెళ్ళిపోయాయి. అంటే ఫస్ట్ గ్రేడ్లో మనకు ఇంటర్నల్గా అంటే మలద్వారం లోపల వాపు మాత్రమే ఉంటుంది. సెకండ్ స్టేజ్లో కొద్దిగా స్వెల్లింగ్ అనేది బయటికి వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ లోనికి వెళ్ళిపోతుంది. బట్ థర్డ్ స్టేజ్లో బయటికి వచ్చేసి వేలితో నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది, అంటే హెమోరాయిడ్ స్కిన్ ట్యాగ్ ఇది. అండ్ ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుంది, బయటికి హ్యాంగ్ అయిపోతాయి. అలా 1 or 2 అలా మనకి బోత్ ద సైడ్స్ నంబర్స్ కింద మనకు ఈ హెమరాయిడ్ ప్లెక్సెస్ అనేది బయటికి జారిపోయి ఉండిపోయినాయి. డైట్ చేంజ్ వచ్చినప్పుడు డెఫినెట్గా బయటికి ఎలా అయితే వాపు ఉందో ఇంటర్నల్గా కూడా వాపు ఉంటుంది. కాబట్టి మల విసర్జన జరిగే సమయంలో నొప్పి లేకున్నా కానీ లోపల ఉన్న వాపుని ఇబ్బంది పెట్టి మోషన్ బయటికి వస్తుంది, కాబట్టి బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంటర్నల్గా అల్సరేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సమ్ టైమ్స్ దేర్ కెన్ బి పెయిన్ ఆర్ పెయిన్లెస్ కూడా కనిపించవచ్చు. సో ఇది కంప్లీట్గా స్టేజ్ 4th గ్రేడ్లో ఉన్నారు. అండ్ డైట్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా పులుపు, స్పైసెస్ అండ్ మసాలాస్, నాన్ వెజ్ తిన్నప్పుడు ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. లేట్ నైట్ తిన్నారు, మార్నింగ్ బవల్ కాస్త హార్డ్ అవుతుంది. సో డెఫినెట్గా ఇది చిట్లిపోయి బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందరూ పైల్స్ కేసెస్లో ఆఫ్టర్ 4 or 5 ఈవినింగ్ తర్వాత మనకు నాన్ వెజ్ అనేది చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. నాన్ వెజ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే బవల్ హార్డ్గా ఉండి ఇది ఇబ్బంది అవుతుంది. సో జనరల్గా అపోహ పడుతుంటారు ఏంటంటే వేడి చేస్తుంది, డైట్ తీసుకున్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో ఇది రెక్టిఫై చేసుకోండి, మన దగ్గర ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వచ్చు. మరి కాల్ తీసుకుందాం అండి. నాగేంద్ర గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, డాక్టర్ అంబికా గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం ఏం లేదు మేడం, ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ తిన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. అంటే మోషన్ సరిగ్గా కాకపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి మేడం. ఓకే, ఫుడ్ కన్సంప్షన్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు మోషన్ ప్రాబ్లం అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా అండి? ఉంది మేడం, ఉంది మేడం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది. గ్యాస్ట్రిక్ కూడా ఉంది. ఓకే ఓకే. నైట్ షిఫ్ట్స్ ఏమైనా చేస్తుంటారండి?
తింటుంటా మేడం. ఎక్కువ మసాలా ఫుడ్ తిన్నప్పుడు కూడా ఎక్కువ అవుతుంది మేడం. ఓకే ఓకే ఫైన్ అండి. ఏజ్ ఎంత ఉంటుందండి ఇప్పుడు? 29 మేడం. 29 ఇయర్సే. ఓకే ఫైన్ అవును అండి. మేడం. జనరల్గా ఏమవుతుందంటే ఫుడ్ టైం డిలే చేస్తున్నప్పుడు అండ్ డిలే చేసి నార్మల్ టైంకి తినకుండా ఒక అబ్నార్మల్ టైంలో ఫుడ్ కన్జంప్షన్ ఇచ్చినప్పుడు మన బాడీలో ఇది ఏదైతే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయో రెగ్యులర్ ఇంటర్వెంట్స్లో మనకి ఫుడ్ ని డైజెస్ట్ చేసుకోవడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. బట్ మీరు ఫుడ్ తినకపోయినా ఆ టైంకి బాడీ రెడీ అవుతుంది డైజెషన్ మెకానిజంకి. సో ఈ యాసిడ్ రిఫ్లెక్సెస్ అనేది మనకి ఫుడ్ లేకపోయినప్పటికీ కూడా రిలీజ్ అవుతూ మీరు తిన్న వెంబడే ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే బ్లోటింగ్ కానీ చెస్ట్ డిస్కంఫర్ట్నెస్ కానీ లేదా ఫ్లాచులెన్స్ లాగా ఉండడం కానీ మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి. అదర్ అసోసియేటెడ్ ఏమైనా అడిక్షన్స్ కనుక ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం కాస్త ఇంకా అగ్రవేట్ అవుతుంది. ముందు కొద్దిగా వాకింగ్ చేయండి అండ్ డైట్ మేనేజ్మెంట్ చేసుకోండి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తినండి, ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ లిమిటైజ్ చేసుకోండి. బెటర్ యూ కెన్ హ్యావ్ హోమ్ ఫుడ్, నో ఇష్యూ. అవుట్ సైడ్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో అయినప్పటికీ ప్రాబ్లం రికవర్ అవుతే డెఫినెట్గా మీరు ట్రీట్మెంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మరి కాల్ తీసుకుందాం అండి. నిఖిల్ గారు. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, నా ఏజ్ వచ్చేసరికి 23 ఇయర్స్. 23. అవునండి. ఓకే యా. అంటే నాకు స్టార్టింగ్ అంటే సడన్ గా వచ్చేసింది మేడం, అర్థమవుతుంది. ఏమవుతుంది? వచ్చింది. పైల్స్ లాగా అవుతుంది. అవునండి. ఓకే, ఎంతకాలం నుంచి ఉంది ప్రాబ్లం? అంటే నాకు 3 days అవుతుంది మేడం. 3 days నుంచి బయట బొడపలాగా తగులుతుందండి? అవునండి. ఓకే, అంతకుముందు ఎప్పుడు ప్రాబ్లం లేదా? లేదండి, రాలేదు. ఓకే ఫైన్. నిఖిల్, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం కాన్స్టిపేషన్ ఏమన్నా ఉందా చూసుకోవాలి. స్కిన్ ట్యాగ్ కంప్లీట్గా బయటికి వచ్చేసిందంటే అక్యూట్ స్టేజ్లోనే మనకి ఈ అంటే స్కిన్ ట్యాగ్ అనేది బయటికి వచ్చేసింది. పెయిన్ ఉందా, బ్లీడింగ్ ఉందా కూడా చూసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇంటేక్ అది ఇంక్రీజ్ చెయ్యి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ ఎక్కువ తీసుకో. ఆయిల్ స్టఫ్ కానీ ఇదంతా లిమిటైజ్ చేసుకో. కొద్ది రోజులు మెడికేషన్ వాడుకుంటే ప్రాబ్లం ఓవర్కమ్ అవుతుంది. మరి కాల్ తీసుకుందాం అండి. లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. థైరాయిడ్ ప్రాబ్లం మేడం. థైరాయిడ్ ఉంది. ఎంతకాలం నుంచి ఉందమ్మా? నాకు ఆపరేషన్ అయింది మేడం, అప్పుడు వచ్చిందని చెప్పారు. 2 years అయింది మేడం. 2 years అవుతుంది. డోస్ ఎంత వాడుతున్నారమ్మా? 12.5 మేడం. 12.5. ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 43 ఉండాలి మేడం. 43. సర్జరీ దేనికైందమ్మా? ఏం మేడం? ఆపరేషన్ దేనికైంది? గర్భసంచిలో గడ్డ ఉందని తీసేశారు మేడం. ఓకే ఓకే. సో దీనివల్ల మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా థైరాయిడ్ వల్ల? ఏం లేవు మేడం. హెల్త్ ఇష్యూస్ అంటే గొంతు నొప్పిగా ఉంది మేడం. ఈ మధ్య వారం 10 రోజుల నుంచి గొంతు నొస్తుంది. ఓకే. దానికి తోడుగా కొంచెం బాత్రూమ్ ప్రాబ్లం కూడా ఉంది మేడం. ఏమవుతుందమ్మా? మోషన్ ప్రాబ్లం అవుతుందా? పోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉంది. 2 days 3 days పడుతుంది. ఓకే. థైరాయిడ్ లాస్ట్ ఎప్పుడు చెక్ చేయించారమ్మా? 6 months పైనే ఉంటుంది మేడం. ఓకే ఫైన్. ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించండి. అంటే 6 months పైన అవుతుంది కదా, మీరు తీసుకుంటున్న 12.5 mcg సరిపోతుందా లేదా? జనరల్గా ఏమవుతుందంటే పోస్ట్ హిస్టరెక్టమీ తర్వాత హార్మోన్స్ అనేవి సప్రెస్ అవుతాయి. అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి జనరల్గా బాడీలో కాల్షియం D3 డెఫిషియన్సీ ఏర్పడుతుంది, థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అండ్ దీనివల్ల ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ అంటే థైరాయిడ్ కంట్రోల్లో లేని టైంలో కూడా మీకు కాన్స్టిపేషన్, మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి థైరాయిడ్ చెకప్ చేయించండి. దాన్ని బట్టి దీని కారణంగానే వస్తుందా లేదు అంటే కాన్స్టిపేషన్ సింగిల్ ప్రాబ్లం ఉందా చూసి దాన్ని బట్టి రెండింటికి కూడా మనకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనం కంప్లీట్ క్యూర్లోకి కూడా తీసుకురావచ్చు. మరి కాల్ తీసుకుందాం అండి. హరి గారు. హరి గారు. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హరి గారు. మేడం, యా చెప్పండి సార్. ఇది మేము ఇక్కడ ఆర్కేనా నుంచి మాట్లాడుతున్నాం మేడం. మాకు మోషన్స్ పోతే బాగా బ్లడ్ ఫీడింగ్ అవుతుంది మేడం. ఓకే. ఇది బాగా నొప్పి కూడా ఉంది మేడం. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి?
ఇది గత 3 days నుంచి మేడం. 3 days నుంచి. అవును మేడం. ఓకే ఫైన్ అండి. సో 3 days నుంచి నొప్పి అండ్ బ్లడ్ కూడా అంటున్నారు. సో మనకి అక్యూట్గా పైల్స్ బయటికి వచ్చాయా లేదంటే ముందు నుంచి స్కిన్ ట్యాక్స్ ఏమైనా ఉన్నాయా, దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ తీసుకోండి సార్, తప్పకుండా క్యూర్ అవుతుంది. ఇదివరకు చెప్పినట్టు స్పైసెస్ కానీ మసాలా కానీ నాన్ వెజ్ కానీ తగ్గించండి కొద్ది రోజుల వరకు, అండ్ ఫ్రూట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, ప్రాబ్లం ఓవర్కమ్ అవుతుంది. మెడికేషన్ కంటిన్యూ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినారు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.